భోగాపురం విమానాశ్రయం క్రెడిట్ కోసం వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. గతంలో జగన్ విమానాశ్రయంపై మాట్లాడిన మాటలు ప్రజలు మరచిపోరని స్పష్టం చేశారు. తెలుగుదేశం హయాంలోనే భోగాపురం ఎయిర్పోర్టు ఆలోచన కార్యరూపంలో పెట్టామని, తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఎన్నో అడ్డంకులు సృష్టించిందని గంటా శ్రీనివాసరావు విమర్శించారు. వైసీపీ నేతలు విధ్వంసకర ఆలోచనలు మానేసి రాష్ట్ర అభివృద్ధికి కలిసి రావాలని గంటా హితవు పలికారు. భోగాపురం ఎయిర్పోర్ట్ నా విజను, నా ఆలోచన, నా సృష్టి అని చెప్పడం అంటే అది నిజంగా చాలా దిగజారుడు రాజకీయాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి ఎన్ని చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారేంటి, జగన్మోహన్ రెడ్డి గారేంటి అనేది అందరికి కూడా తెలుసు. గవర్నమెంట్ అనేది ఇట్ ఇస్ కంటిన్యూస్ ప్రాసెస్. వాళ్ళ హయాంలో 900 కోట్లు పెట్టచ్చు, మా హయాంలో 9,000 కోట్లు పెట్టచ్చు, అవన్నీ వేరు. బట్ అసలు నీ ఆలోచన ఏంటి, నీ యాటిట్యూడ్ ఏంటి టువర్డ్స్ ఒక డెవలప్మెంట్ పట్ల నీ యొక్క వైఖరి అనేది ఇంపార్టెంట్. ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా గతంలో రాజశేఖర రెడ్డి చేసిందో లేకపోతే ఇంకోరు చేసిందో ఇంకో చేసిందో చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఆ విధమైన భాష ఎప్పుడన్నా మాట్లాడారా? మేము అసలు కోర్టులకు వెళ్తాం, ఆపేస్తాం, మళ్ళీ తిరిగి వస్తే భూములు ఇచ్చేస్తాం అని ఇట్లా చేసినా ఎక్కడన్నా ఉన్నాయా? ఎవరికో పుట్టిన బిడ్డని మా బిడ్డని క్లెయిమ్ చేసుకోవటం ఇవన్నీ